జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి రోజు రోజు కూడా చేయి దాటిపోతుంది జిహాదీగాళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు ఈ న్యూస్ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉండదో పరిస్థితి మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాదులు లేరు అని చెప్పేసి అందరూ కూడా భావించారు ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాద దాడులు కానీ బాంబు పేలుళ్ళు కానీ జరగల అవునా కదా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జరిగినాయి కానీ రాష్ట్ర విభజన తర్వాత జరిగింది అయితే లేదు మామూలుగా అయితే ఈ తీవ్రవాదులు జిహాదీగాళ్ళు అంతా కూడా ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటా వచ్చారనమాట అందువల్లనే ఈ హైదరాబాద్లో ఎక్కువగా ఈ బాంబు పేలుళ్ళన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ జిహాదీగాళ్ళంతా కూడా సేఫ్ హౌస్గా మార్చుకొని బతుకుతున్నారన్న విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ తీవ్రవాదులను ఒక్కొక్కరినిగా ఏరేస్తున్నారు ఇటీవల కాలంలో విజయనగరం మొన్నొచ్చేసి రాయచోటి నిన్నొచ్చేసి ధర్మవరం ఈ విధంగా ఒక్కొక్క చోట ఈ తీవ్రవాదులు వరుసగా పోలీసులకు పట్టుబడిపోతారు వీళ్ళను విచారిస్తూ ఉంటే ఇప్పుడు బెత్తరపోయేటటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి 3 నెలల క్రితం మే నెలలో మన కేంద్ర ఏజెన్సీలు అయినటువంటి ఎన్ఐఏ అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విజయనగరంలోని సిరాజ్ అదేవిధంగా సమీర్లను పట్టుకున్నారనమాట నిజానికి ఈ విజయనగరం జిల్లా అనేది చాలా చాలా కూల్గా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ గొడవలు ఇట్లంతా కూడా హత్య రాజకీయాలు ఇట్లంతా కూడా జరుగుతూ ఉంటాయి ఈ రౌడీజం ఇదంతా కూడా కానీ ఈ విజయనగరం జిల్లా అనేది అసలు దానికి సంబంధమే లే వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పని ఏందో వాళ్ళు ఏందో చేసుకుంటూ ఉంటారు అసలు అది ఒకటి ఉన్నది అనేది కూడా చాలా మందికి తెలియదు అంటే వార్తల్లో ఎక్కడా కూడా పెద్దగా రాను కూడా రాదు అది ఆ విషయం మీరు కూడా గమనించుంటారు అటువంటి విజయనగరం ప్రాంతంలో ఈ సిరాజు అదేవిధంగా సమీర్ అనేటటువంటి ఇద్దరు జిహాదీగాళ్ళు అక్కడ నివాసం ఉంటా బెంగళూరు తమిళనాడు హైదరాబాద్ నగరాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు అంతేకాదు వాళ్ళు పుట్టి పెరిగినటువంటి విజయనగరంలో కూడా బాంబు పేలుళ్లు జరపాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చేసినారంట ఇందుకోసం ఆన్లైన్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అయితే చివరి క్షణంలో వీళ్ళను మన కేంద్ర ఏజెన్సీలు గుర్తించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి ఇక దాదాపుగా 2 నెలల క్రితం రాయచోటిలో ఈ ఉగ్రవాద కదలికలు బయటపడినాయి అబూబకర్ అదేవిధంగా మహమ్మద్ ఆలీ అనేటటువంటి ఇద్దరు తీవ్రవాదులు పట్టుబడినారు వీళ్ళిద్దరూ కూడా తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో 7-8 బాంబు పేలుళ్లకు పాల్పడినారంట ఎలాంటి వాళ్ళు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చివరకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత అయినటువంటి అద్వానీ గారిని కూడా హత్య చేయడానికి వీళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేశారంట ఈ విధంగా ఈ ఇద్దరు తీవ్రవాదులు తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలలో బాంబు పేలుళ్లకు పాల్పడతా ఏదే అక్కడ బాంబు పేలుళ్ళు జరిపేది ఆ నుంచి వచ్చేది మళ్ళీ ఇక్కడ తలదాచుకునేది ఎందుకంటే ఇది సేఫ్ జోన్ అనమాట ఆ విధంగా రాయచోట్లో నివాసం ఉంటా ఉన్నారు ఇక్కడ బట్టల వ్యాపారం చేసుకుంటా అందరిని నమ్మలుకుతా అందరిని వరుసలు పెట్టి పిలుస్తా ఆ విధంగా చివరకు వీళ్ళను మన కేంద్ర ఏజెన్సీలు గుర్తించి తమిళనాడు పోలీసుల సాయంతో పట్టుకోగలిగినారు ఇక ఇప్పుడు ధర్మవరం వంతొచ్చింది ధర్మవరంలో ఒక వంట మాస్టర్ అంట వీడు వాడి పేరు వచ్చేసి నూర్ మహమ్మద్ ఈ నూర్ మహమ్మద్ అనేవాడు ధర్మవరంలోని కోట అనే ప్రాంతంలో ఉండేవాడు అనమాట ఈ నూర్ మహమ్మద్ అనేవాడు మొదటగా ధర్మవరంలో ఒక బిర్యానీ పాయింట్ నడుపుతా ఉన్నాడట అయితే దాంట్లో నష్టాలు రావడంతో ఒక రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పనిచేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా కొన్ని న్యూస్ లో వచ్చేసి వీడేదో ఒక టీ కొట్లో పనిచేస్తాడని చెప్పేసి కొన్నిట్లో వచ్చాయి అంటే మనకు ఉండే సోర్స్ ప్రకారం ఒక బిర్యానీ సెంటర్ లో పనిచేస్తాడు అనేది మనం చూసినటువంటి వార్త అనమాట అయితే ఈ నూర్ మహమ్మద్ సాదా సీదా జీవితం గడుపుతా ఉన్నాడు అందరినీ కూడా వరుసలు పెట్టి పిలుస్తా ఏదే అందరితో ప్రేమగా ఉండేట్టు నటిస్తా ఉన్నాడు నిన్న ఉదయం ఈ నూర్ మహమ్మద్ను పట్టుకోవడానికి దాదాపుగా 1000 మంది పోలీసులు రంగంలో దిగినారు అప్పుడప్పుడే తెల్లారుతుంది కానీ ఈ ధర్మవరంలోని కోటా ప్రాంతం మొత్తం కూడా పోలీసు జీపులతో పోలీసు బోట్ల చప్పులతో దద్దరిల్లిపోయిందట్టే అయితే బయటకు వచ్చినటువంటి ఈ వంట మాస్టర్ అయిన నూర్ మహమ్మద్ను పోలీసులంతా కలిసి పట్టుకొని ఇనుప సంఖ్యలు లేసి బంధించేశారు దీంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలంతా కూడా షాక్ అయిపోయినారు ఏం జరిగింది ఏం జరుగుతుందిరా అనేసి ఇదేంది ఇతను అందరితో కూడా బాగా మాట్లాడతా అందరితో కూడా బాగా పరిచయాలు పెంచుకుంటా అందరిని వరుసలు కలుపుకొని మాట్లాడుతా అందరితో బాగానే ఉంటా ఉన్నాడు కదా ఈ విధంగా పోలీసు వాళ్ళు రావడం ఏంది వచ్చి ఈ విధంగా అతన్ని అరెస్ట్ చేయడం ఏందని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయినారు కాసేపటి తర్వాత అందరికి కూడా జ్ఞానోదయం అయింది అందరికి నిజం తెలిసిపోయింది ఆ వంట మాస్టర్ ఎవరో కాదు అతిపెద్ద పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అయినటువంటి
జైషే మహమ్మద్కు చెందినటువంటి హ్యాండ్లరు. ఈ జైషే మహమ్మద్ పాకిస్తాన్కు చెందినటువంటి అతిపెద్ద తీవ్రవాద సంస్థల్లో ఒకటి. 2000 సంవత్సరంలో మసూద్ అజర్ అనేవాడు దీన్ని స్థాపించాడు. ఈ వంట మాస్టర్ అయినటువంటి నూర్ మహమ్మద్ గాడు ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలతో లింకులు పెట్టుకున్నాడని చెప్పేసి అందరికి కూడా తెలిసిపోయింది. అలాగే ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి వాట్సాప్ గ్రూప్ లో వీడి పేరు కూడా ఉండదంట. వీడు జైషే మహమ్మద్ తీవ్రవాదులతో కలిసి మన దేశంలో బాంబు పేలుళ్లు కూడా ప్లాన్ చేశాడు. ఎవరో ఈ పోతు మగోడు. పైగా 29 ఉగ్రవాద సంస్థలతో ఈయన గారికి సంబంధాలు ఉన్నట్టు కూడా మన ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అర్థమవుతుందా? అటువంటి కరుడుగట్టినటువంటి తీవ్రవాది అయినటువంటి ఈ నూర్ మహమ్మద్ను కేంద్ర బలగాలు గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల సాయంతో వాడిని అరెస్ట్ చేయగలిగినారు. ప్రస్తుతం వీడిని తీసుకుపోయి రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ అయితే జరుపుతారు. అంటే ఆంధ్రప్రదేశ్ ను ఈ జిహాదీ గాళ్లంతా ఒక సేఫ్ హౌస్ గా వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటా దేశంలో బాంబు పేలుళ్లకు తీవ్రవాద చర్యలకు ప్లాన్ చేస్తున్నారన్నమాట. అర్థమవుతుందా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. మనది ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం అయినా కూడా అది పేరుకు మాత్రమే. చెప్పాలంటే ఒక విధంగా సెక్యులర్ ప్రభుత్వం అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు టార్గెట్ చేస్తారు. మనం గనక ఈ సెక్యులర్ బొక్కులర్ అని చెప్పేసి మనం జపాలు చేస్తాను అనుకో, సంకరాకి పోతాం. ముందు పోయేది మనమే. అది దాంట్లో మరొక డౌట్ ఏమి లే. మొత్తం మీద అయితే మన కేంద్ర ఏజెన్సీలో పాదరసం లాగా పనిచేస్తా వీళ్ళందరూ ఆట కట్టిస్తా ఉండడం ఇక్కడ విశేషం అనమాట. ఇంకోవైపు చూస్తే ఇదే ధర్మవరంలో ఏదా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎర్రగొంట్ల వాసేటువంటి రియాజ్ అనేవాడు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాయంట. అంటే చూడండి, అదే ధర్మవరంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈ లమిడి కొడుకు ఇలాంటి వాళ్ళు ఎంతమందిని తయారు చేశారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వాడిని కూడా అదుపులోకి తీసుకొని ఇంకా పోలీసు స్టేషన్లో విచారణ అయితే మొదలుపెట్టారు. ఇంతకు వీడానికి ఎవరైనా ఉన్నారా, వీడికి అత్యంత చూద్దాం అన్నట్టు ఇంకా అక్కడ కూడా పోలీస్ కోటింగ్ స్టార్ట్ అయింది. అది విషయం. మనము అనుకుంటాం అంతే, ఏదో మన పనులు మనం చేసుకుంటున్నాం, మన బతుకు మనం బతుకుతున్నాము, మనం ఒకరు జోలికి పోలా అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ నీకు తెలియకుండానే నీ చుట్టూరానే నీ శత్రువులు చాలా మంది ఉంటారు. నువ్వు వాళ్ళకి చెడ్డ చేసి ఉండవు, కానీ నువ్వు హిందూగా పుట్టడమే నువ్వు చేసుకున్నటువంటి అది. వాళ్ళ దృష్టిలో అంతే. నువ్వు హిందువా కాదా, నీ కులం అడగరు, నీ పార్టీ ఏదని అడగరు, నువ్వు ఏ సినిమా హీరోకు నువ్వు ఫ్యాన్ అని అడగరు, ఏమి అడగరు. నువ్వు హిందువా కాదా అని అడుగుతారు అంతే. నువ్వు హిందువు అయితే కథం. అది విషయం. ఆ విధంగా నడుస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే బాధ్యతగా, అది విషయం. అయితే ఇక్కడ మనం ఎంచుకునే ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఉండేటి కావాలా. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొంచెం ఈ సెక్యులర్ భావాలను వదిలిపెట్టి ఉక్కు పాద వేసి తొక్కకపోతే సంఖ నాకిపోయేది మనమే. ఏది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో, కేరళలో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఇంత షార్ట్ టైంలో ఇన్ని కేసులు బయటపడినాయంటే మీరు ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండకపోతే సర్వనాశనం అయిపోతాం. అది విషయం. అయితే మిత్రులారా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. మామూలు కూడా కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాప కింద నీరులాగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ బలాన్ని పెంచేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ జిహాదీ ఒకటి తయారైంది. ఇంకా హిందువులు ఎట్ట బతకాలా? మేలుకోకపోతే అది విషయం. అయితే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.